గణపతియే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను ఈ వీడియోలో 2025వ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉంటుందో చెప్తాను. మిథున రాశి అనగా మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు, ఈ మొత్తం 9 పాదాలు కలిపి మిథున రాశి వారు. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యము 3, అవమానము 3గా ఉంది. ఏ విధంగా చూసినా కానీ వీరికి మంచి యోగదాయకమైన కాలంగానే కనిపిస్తూ ఉంది. ఆదాయం బాగుంది, వ్యయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి వీరికి యోగదాయకమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. అప్రయత్నంగా ధనలాభం సంపాదన అనేది చాలా వరకు అద్భుతంగా ఉందండి. ఈ సంవత్సరం వీరికి చాలా రోజులుగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఉంది. ఈ సంవత్సరం మొత్తం మీద కూడా ఆదాయము ఏదో విధంగా అప్రయత్నంగానే లభిస్తూ ఉంటుంది. వీరికి కుటుంబ సౌఖ్యాలు కూడా చాలా బాగుంది. కుటుంబంలో పండగ వాతావరణం లాగా అద్భుతంగా ఉంది. వీరి పిల్లల యొక్క విద్యాభ్యాసం కూడా చాలా సునాయాసంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. వాహన రంగంలోని వారికైతే వాహనాల వల్ల ఏ ఇబ్బందులు లేకుండా బాగా అభివృద్ధి దశలో ప్రయాణిస్తుంది. వీరికి అనుకోనటువంటి సందర్భాల్లో అనుకోని వ్యక్తుల పరిచయాల వల్ల కూడా భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. స్నేహవర్గం వల్ల కావచ్చు, బంధువర్గం వల్ల కావచ్చు, వీరికి మంచి కీర్తి లభించేటువంటి అవకాశాలు ఉంది. ఈ సంవత్సరం గురుబలము వీరికి అనుకూలంగా మారుతూ ఉంది. ఈ గురుబల ప్రభావంతో జనాకర్షణ, జనాల మధ్య వీరికంటూ ఒక గొప్ప ఆకర్షణ కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. ఇక సినీ రంగము, వ్యాపార రంగము, రాజకీయ రంగం వారికైతే వీరు ఊహించినటువంటి స్థాయికి ఎదిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. చాలా వరకు అనుకూలంగానే ఉంది. గురువు యొక్క ప్రభావం వీళ్లకు చాలా బాగా పనిచేస్తుంది. వీరికి ఏ విధమైనటువంటి ఆటంకాలు కూడా లేకుండా కార్యజయము నిర్విఘ్నంగా కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. స్నేహితులలో కూడా మంచి ఆదర్శవంతులుగా ఈ సంవత్సరం వీళ్ళు కనిపిస్తారు. ప్రయాణాల్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. ఉద్యోగంలో కూడా చాలా వరకు అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులందరూ కూడా వారికి ప్రమోషన్స్ లభించేటువంటి అవకాశాలు కానీ, ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపించడము, ఇంకా కొత్త కంపెనీలకు ప్రయత్నించేటువంటి వాళ్లకు మార్పులు కూడా చాలా సునాయాసంగా ఈ సంవత్సరం సంభవించేటువంటి అవకాశాలు ఉంది. వ్యవసాయదారులకైతే ధాన్యాన్ని పండించేవాళ్ళు, ముఖ్యంగా వరి ధాన్యము, ఇక వేరుశెనగ పండించేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ సంవత్సరము. పెసరగింజలు కావచ్చు, వీటన్నిటిలో కూడా అనుకూలంగా పంటలు బాగా పండి వీళ్ళు ఆశించిన దానికన్నా కూడా పెద్ద మొత్తంలోనే రాబడి కనిపిస్తూ ఉంది. బుద్ధి కుశలత చాలా వరకు బాగుంటుందండి. వీళ్లకు ఎటువంటి సందర్భాల్లో అయినా సరే బుద్ధి కుశలత వల్ల కార్యజయం చాలా సునాయాసంగా సాధించుకోగలుగుతారు. కొత్త కొత్త వ్యాపారాల్లో కూడా అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు ఊహించినటువంటి దానికన్నా కూడా అభివృద్ధి గొప్పగానే ఉందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం. కోర్టు విషయాల్లో, ఆస్తి తగాదాల్లో, ఇంకా ఏదైనా గొడవల వల్ల వచ్చినటువంటి కేసులు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ సంవత్సరము బయటపడేటువంటి అవకాశం, అంటే కోర్టు కేసుల్లో విజయం సిద్ధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు ఏది కూడా వీళ్లకు ఉండదు. వీలైనంత వరకు వీళ్ళు పెట్టేటువంటి ప్రతి రూపాయికి కూడా ప్రతిఫలం ఖచ్చితంగా లభించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. గురుబలం వల్ల వీరికి రాజ్యంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఈ సమయం వృధా కానివ్వకండి. మీ కొత్త ప్రయత్నాలు ఏదైనా ఉంటే చేసి వాటి వల్ల మీరు
మంచి అభివృద్ధిని సాధించేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. అమ్మాయిలకైతే చాలా రోజులుగా వివాహం కానటువంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఈ సంవత్సరం గురుబల ప్రభావంతో మనసుకు నచ్చిన వరుడితో వివాహం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఏ పనిలో అయినా సరే, ఏ కార్యాల్లో అయినా సరే విజయం తప్పకుండా చేకూరుతుంది. వాహనాయోగము బాగుంది, కొత్త వాహనాలు కొనేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఆస్తులు ఏదైనా కొనుగోలు చేసేటువంటి వారు గృహ స్థలాలు కావచ్చు, లేదా ఆల్రెడీ స్థలం ఉంటే గృహాన్ని కట్టేటువంటి ప్రయత్నాలు కూడా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఎందుకంటే మంచి అభివృద్ధి కనిపిస్తుంది, కార్యజయం కనిపిస్తుంది, గురుబలం తోడుంది. వీరికి దైవానుకూలత, గ్రహానుకూలత సక్రమంగా ఉన్న సమయం ఇది కాబట్టి వీరు చాలా వరకు ప్రయత్నం లేకుండానే మానసికంగా అభివృద్ధి దశలో ఉంటారు. కాబట్టి మానసికంగా కావచ్చు, ఆదాయపరంగా కావచ్చు, కార్యజయం కావచ్చు, అన్నీ అభివృద్ధి దశలో ఉంది కాబట్టి అనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. కొత్త గృహాన్ని నిర్మించడం కానీ, గృహంలో ఏదైనా మరమ్మతులు చేసేటువంటి పనులు కావచ్చు, 10 మందితో చేయగలిగినటువంటి ఏ పనైనా కూడా సునాయాసంగా వీళ్ళు చేసుకోగలుగుతారు. విద్యార్థులకైతే ఏదైనా కొత్త కోర్సులు చేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. చాలా వరకు వీరికి బుద్ధి కుశలత చాలా బాగుంది కాబట్టి కొత్త రంగాల్లో అభ్యాసము, ట్రైనింగ్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా వీళ్లకు ప్రోత్సాహకరంగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకైతే చేసేటువంటి ప్రాజెక్ట్స్లో కావచ్చు, ఇంకా వీరిపై అధికారుల చేత కూడా మెప్పు పొందేటువంటి అవకాశము, ఇంక్రిమెంట్స్ బాగున్నాయి. వీరి పొజిషన్లో నుంచి చాలా వరకు సాధించేటువంటి అవకాశం బాగా కనిపిస్తూ ఉంది. యోగదాయకమైన కాలమనే చెప్పుకోవచ్చు. ఏ విధంగా చూసినా కూడా వీరికి చిన్న మైనస్ కూడా కనిపించడం లేదు. చాలా అదృష్టం కలిగేటువంటి సమయం ఇది. ఆదాయం చేతి నిండుకు ఉంది కాబట్టి ఏదైనా జీవితానికి సరిపడేటువంటి, ఉపయోగపడేటువంటి కార్యాల్లో వీళ్ళు ఆలోచించి ముందడుగు వేస్తే అభివృద్ధి దశలో జీవితం ఉంటుంది. సంతానం లేనటువంటి వారికి కూడా సంతాన యోగం కలిగేటువంటి శుభ సందర్భం ఇది. చాలా సంవత్సరాలుగా ఏదైనా ఆరోగ్యరీత్యా బాధపడేటువంటి వారికి కూడా ఆరోగ్య కుశలత కూడా ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. దీర్ఘకాల వ్యాధులకు కూడా ఈ సంవత్సరం వీళ్ళకు పరిష్కార మార్గం బాగా చూపిస్తుంది. గురుగ్రహం చాలా వరకు వీళ్ళకి తోడుగా ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా, విద్యారంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ప్రతి రంగంలో కూడా వీళ్లకు అభివృద్ధి కనిపిస్తూ ఉంది. శత్రువులు కూడా వీళ్లకు అనుకూలంగా మారిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. చాలా కాలంగా దీర్ఘకాల శత్రుత్వాలు కూడా బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఇంకా ఇతరులు కూడా వీళ్ళకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. వెన్నుపోటు పొడిచేటువంటి వారు కూడా వీరి వద్ద ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోతారు. చాలా వరకు వీళ్ళకు అనుకూలమైన సమయం, విజయం వరిస్తుంది వీళ్ళకి. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉందండి. ప్రయత్నించి అన్నిట్లోనూ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఉన్నాను. ఇకపోతే అబ్బాయిల విషయానికి వస్తే, అంటే 20 సంవత్సరాలు నిండినటువంటి అబ్బాయిలు, 30 సంవత్సరాల లోపు ఉండేటువంటి వారికి, వీరికంటూ ఒక కళ ఉంటుంది. జీవితంలో ఏదో సాధించాలి, ఎదగాలి అన్నటువంటి కోరికలన్నిటికీ కూడా ఈ సంవత్సరం గురువు మిమ్మల్ని వెన్నుతట్టి మరీ నడిపిస్తాడు. విజయం తథ్యము. చాలా వరకు అనుకూలంగా ఉంది. వీరికి ఎటువంటి శాంతులు కూడా అవసరం లేదండి. చాలా వరకు బాగుంది. మీకు అవకాశం ఉంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, ఇంకా కూడా బాగుంటుంది. అన్ని విషయాల్లో కూడా ముందుకు పోగలుగుతారని చెప్తున్నాను. గత 5-6 సంవత్సరాల కాలంలో కూడా గృహాన్ని నిర్మించుకోవాలి అనే కోరికతో ఎవరైతే ప్రయత్నిస్తూ ఉండి చేసుకోలేకపోతూ ఉంటారో, ఈ సంవత్సరం మీరు ప్రయత్నించండి. సునాయాసంగా
పూర్తి చేసుకోగలుగుతారు. రాజకీయ రంగంలో కొత్తగా అడుగుపెట్టినటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా, చాలా వరకు వీరు ఆశించిన ఫలితాలు కూడా రాజకీయ రంగంలో దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త ఉద్యోగాలు కూడా వీళ్ళని ఎత్తుక్కుంటూ కొన్ని కంపెనీస్ ఆఫర్ చేయడం కూడా కనిపిస్తూ ఉంది. ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే ఆశాజనకంగా కనిపిస్తూ ఉందండి. పెట్టుబడులు పెట్టవచ్చు ధైర్యంగా, అందులో నుంచి లాభాలు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. వడ్డీ వ్యాపారస్తులు మాత్రం వడ్డీ వ్యాపారం జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకు అంటే మీకు ఆదాయం వచ్చే విషయం కనిపిస్తూ ఉన్నా కానీ వడ్డీ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించాలి. వారికి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది. మిగిలిన అన్ని రంగాల వారికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటి వరకు ఈ రాశి వారికి ఒక 5-6 సంవత్సరాలుగా గడిచిన ఫలితాల కన్నా కూడా ఈ సంవత్సరం వచ్చేటువంటి ఫలితం శుభముగా చాలా అద్భుతంగా ఉంది. ధైర్యంగా ముందడుగు వేయండి. అన్ని రంగాల వారికి ఆశాజనకంగానే ఉంది. నమస్కారం.